భారమైన అమ్మ. కన్నీళ్లు దారలుగా ప్రవహిస్తున్నాయి. 65 ఏళ్ల అన్నపూర్ణాదేవి అటూ ఇటూ చాలా ఆందోళనగా చూస్తుంది. చాలాసేపటి నుండి రైల్వే స్టేషన్లో కూర్చొని ఉంది. అక్కడే చిన్న పుస్తకాల దుకాణం నడుపుతున్న 30 ఏళ్ల రఘురాం చాలాసేపటి నుండి ఆమెను గమనిస్తున్నాడు. ఈ వృద్ధురాలు ఇక్కడ కూర్చొని చాలా గంటలు గడిచింది. కానీ ఎవరూ ఆమెను తీసుకెళ్లడానికి రాలేదు. అలాగే రైల్వే స్టేషన్లోని ఎవరి దృష్టి ఆమె వైపు మళ్ళలేదు. రఘురాం ఉదయం షాపు తెరిచినప్పుడు ఆ వృద్ధురాలు అక్కడ కూర్చొని ఉండడం గమనించాడు. అప్పటికే మధ్యాహ్నమైంది. ఆ వృద్ధురాలు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా నిస్సహాయ కళ్ళతో అటూ ఇటూ చూస్తూనే ఉంది. ఆ స్థితిలో ఉన్న వృద్ధురాలిని చూసి రఘురాంకి జాలి కలిగింది. అతను ఆమె దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? నిన్ను తీసుకెళ్ళడానికి ఎవరైనా వస్తారా అని రఘురాం అడిగిన ప్రశ్నకు అన్నపూర్ణ గారు ఇలా చెప్పారు. బాబు, నేను ఉదయం నా కొడుకు కోడలితో ఇక్కడికి వచ్చాను. అందరం కలిసి పూణే వెళ్తున్నాం. నన్ను ఇక్కడే కూర్చోమని వాళ్ళు ఆకలిగా ఉంది అని స్టేషన్ బయట ఏదైనా తినొస్తామని బయటికి వెళ్ళారు. కానీ ఇంత సమయం ఎందుకు పట్టిందో నాకు తెలియడం లేదు. నిన్ను చూస్తుంటే నా కొడుకులాగే అనిపిస్తున్నావు. ఒక చిన్న సహాయం చేస్తావా బాబు? కాస్త బయటకు వెళ్ళి నా కొడుకు కోడలు ఇంతసేపు ఎందుకు రాలేదో చూసి వస్తావా అని అడిగింది. అన్నపూర్ణ గారి మాటలు విన్న రఘురాం, అమ్మా, కానీ పూణే ట్రైన్ వెళ్ళిపోయి చాలాసేపు అయింది కదా అన్నాడు. ఇది విని అన్నపూర్ణ గారు, లేదు లేదు, నువ్వు ఏదో పొరపాటు పడ్డావు. నా కొడుకు తనతో పాటు నన్ను తీసుకెళ్తాడు. బహుశా నా కొడుకు వస్తూ ఉండొచ్చు అంది. సరే అమ్మా, అయితే నీ కొడుకు రాగానే నువ్వు అతనితో వెళ్ళు. కానీ నువ్వు ఉదయం నుండి ఇక్కడే కూర్చున్నావు. ఆకలిగా లేదా? నీకోసం తినడానికి ఏమైనా తీసుకురానా అని రఘురాం అడిగాడు. అప్పుడు అన్నపూర్ణ గారు పెదవులపై చిరునవ్వుతో, వద్దు బాబు, నాకు తినడానికి ఏమీ వద్దు. నీకు వీలైతే ఒక్కసారి నా కొడుకు పేరు అరుణ్, ఎక్కడున్నాడో కాస్త చూస్తావా అని అడిగింది. అప్పుడు రఘురాం, సరే అమ్మా, నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. సమీపంలోని దుకాణాలు అన్నిటికీ వెళ్ళి వెతికినా అరుణ్ అనే వ్యక్తి కనిపించలేదు. అన్ని చోట్ల వెతికి రఘురాం తిరిగి వచ్చి అన్నపూర్ణ గారితో, అమ్మ, నేను అన్ని చోట్ల వెతికాను, కానీ మీ కొడుకు కోడలు ఎక్కడా కనబడలేదు అని చెప్పాడు. రైల్వే స్టేషన్లో పుస్తకాల దుకాణం నడుపుతున్న రఘురాంకు విషయం అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఈరోజు ఇంకొక వృద్ధురాలిని కన్న కొడుకు కోడలు మోసం చేసి రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్లారని. పెద్ద పెద్ద నగరాల్లో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. తల్లిదండ్రులు ముసలి వాళ్ళయ్యాక పిల్లలకు భారమవుతారు. అలాంటప్పుడు బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లో ఇలాంటి కేసులు తరచుగా వస్తుంటాయి. అప్పుడు రఘురాం అన్నాడు, అమ్మ, నేను మీకు ఒక విషయం చెప్తాను, బాధపడకండి. ప్రతిరోజు ఇలా వృద్ధురాలైన తల్లిని లేదా తండ్రిని బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో, అలాగే గుళ్ళో లేదా పార్కులో పిల్లలు వదిలి వెళ్ళిపోతారు. ఇది విన్న అన్నపూర్ణాదేవికి కోపం వచ్చి, నీకు నా కొడుకు గురించి ఏమీ తెలియదు, అలాంటప్పుడు అతని గురించి ఇలా ఎలా మాట్లాడుతున్నావు? నా కొడుకు నన్ను మోసం చేశాడని ఎలా మాట్లాడతావు? నువ్వు సరిగ్గా చూసి ఉండవు అని అన్నపూర్ణమ్మ గారు మరింత దిగాలుగా తనను తాను సమాధాయించుకుంటూ, అలాంటిదేమీ అయ్యుండదు, ఏదైనా అత్యవసర పని వచ్చిందేమో, కొంత సమయం తర్వాత నా కొడుకు ఖచ్చితంగా తిరిగి వస్తాడు అంది. ఆ తర్వాత రఘురాం కూడా సరే అమ్మా అని తన పనిలో నిమగ్నమయ్యాడు. సమయం 7 గంటలవుతుంది. రఘురాం ఇంటికి వెళ్లే సమయం అయింది. వాతావరణం కూడా చల్లగా ఉండటంతో అన్నపూర్ణ గారు తన చీర పళ్ళుతో కప్పుకోవడానికి విఫల యత్నం చేస్తుంది. ఇదంతా గమనించిన రఘురాం అన్నపూర్ణ గారి వద్దకు వచ్చి, మీరు ఎక్కడ ఉంటారు? మీ పేరేంటి? మీ కొడుకు ఎక్కడ ఉంటాడో మీకు తెలుసా? నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలి వస్తాను అన్నాడు. అప్పుడు అన్నపూర్ణ గారు, బాబు, నా కొడుకు కొద్ది రోజుల క్రితమే నన్ను మా ఊరి నుండి ఈ మహానగరానికి తీసుకొచ్చాడు. ఇక్కడ నేను, నా కొడుకు, కోడలు, మనవడితో కలిసి ఉండేదాన్ని. మా అబ్బాయి ఇప్పుడు పూణే బదిలీ అయ్యానని చెప్పాడు. అందుకే అందరం కలిసి పూణే బయలుదేరాం. కొడుకు కోసం వేచి చూస్తూ సమయం రాత్రి అయింది. కానీ ఎవరూ నా కోసం రాలేదు అంది. అప్పుడు రఘురాం, అమ్మ, కావాలంటే మీరు నాతో మా ఇంటికి రండి. మా ఇంట్లో నా భార్య, 2 పిల్లలు ఉన్నారు. మీకు కావాలంటే ఈ రాత్రి మా ఇంట్లో గడపండి.
పొద్దున్నే ఇక్కడికి రావచ్చు అన్నాడు. కానీ అన్నపూర్ణ, వద్దు, నేను ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళను. నా అరుణ్ ఇక్కడికి వస్తే అతను నా కోసం వెతకడం మొదలు పెడతాడు. నేను కనిపించకపోతే అతను చాలా బాధపడతాడు. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను అంది. సరే అయితే నేను ఈ చాప ఇక్కడే ఉంచుతాను, ఈ శాలువా తీసుకోండి అని అన్నపూర్ణ గారికి ఇస్తూ జాగ్రత్తగా కూర్చోమని చెప్పి దగ్గరలోని హోటల్ నుండి భోజనం కొని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. అన్నపూర్ణ శాలువా కప్పుకొని అక్కడే కూర్చొని కొడుకు కోసం ఎదురు చూపులు చూస్తూ ఉంది. తనకు ఆ నగరంలో కొడుకు తప్ప మరెవరూ తెలియదు. రఘురాం ఒక్కడే ముందుకొచ్చి కొంచెం సహాయం చేశాడు. కానీ ఇప్పుడు అతను కూడా వెళ్ళిపోయాడు. అన్నపూర్ణ రాత్రంతా అలాగే చలిలో గడిపింది. మరుసటి రోజు ఉదయం రఘురాం తిరిగి తన పనికి వచ్చేసరికి అన్నపూర్ణ గారు ఇంకా అక్కడే కూర్చోవడం చూశాడు. రఘురాం రాగానే మొదట అన్నపూర్ణ దగ్గరకు వెళ్ళి, అమ్మా, నీ కొడుకు ఇంకా రాలేదా? లేదు, నా కోసం ఎవరూ రాలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అన్నపూర్ణమ్మ. రఘురాం ఆమెకు తాగడానికి నీళ్ళు ఇచ్చి, అమ్మా, నేను నిన్ననే నీకు చెప్పాను, కానీ నువ్వు తల్లివి కాబట్టి నీ కొడుకు మీద నీకు పూర్తి నమ్మకం ఉంది అన్నాడు. అది విని అన్నపూర్ణ గారు, నా దగ్గర పేపర్లో ఒక ఫోన్ నెంబర్ ఉంది, నా మనవడు ఒకసారి రాసిచ్చాడు, ఈ నెంబర్కి ఫోన్ చేయమని రఘురాంని అడిగింది అన్నపూర్ణ. సరే అని ఫోన్ చేశాడు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఏం చేయాలో తోచడం లేదు అంటూ అన్నపూర్ణ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆవిడ పరిస్థితి చూసి రఘురాంకి చాలా జాలి కలిగింది. అక్కడే బెంచీ మీద కూర్చొని కన్నీరు కారుస్తూనే ఉంది. కొంతసేపటికి అకస్మాత్తుగా అన్నపూర్ణాదేవి బెంచీ మీద నుండి కింద పడిపోయింది. రఘురాం అది చూసి పరుగున వచ్చి ముఖం మీద నీళ్లు చల్లాడు. కొద్దిసేపటికి ఆవిడ కళ్ళు తెరిచారు. వెంటనే అన్నపూర్ణ గారిని బెంచ్ మీద పడుకోబెట్టాడు రఘురాం. ఆవిడ సృహలోకి వచ్చాక, ఏమైంది మీకు? నేనిచ్చిన ఆహారం తినలేదా? చాలా బలహీనంగా కనబడుతున్నారు అన్నాడు. కన్న కొడుకు చేసిన మోసం మరవలేకపోతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. అది విన్న రఘురాం వెంటనే దగ్గరలోని క్యాంటీన్కి వెళ్ళి భోజనం తెచ్చి, అమ్మ, ముందు నువ్వు తిను, ఆ తరువాత మనం మాట్లాడుకుందాం అన్నాడు రఘురాం. రఘురాం బలవంతం వలన భోజనం చేసిన అన్నపూర్ణను, ఇప్పుడు నీ కొడుకు తిరిగి రాడని నీకు అర్థమైంది, అందుకే నువ్వు నీ గ్రామంలో ఉన్న మీ ఇంటికి ఎందుకు వెళ్ళకూడదు అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి? నా కొడుకు, ఇక నువ్వు మా దగ్గరే ఉంటావు కాబట్టి ఇల్లు అమ్మేమన్నాడు. ఈ వయసులో అంత డబ్బు ఎలా దాయగలవు అని డబ్బంతా అరుణ్ తీసుకున్నాడు. అన్నపూర్ణ గారి మాటలు విన్న రఘురాంకి మనసు తరుక్కుపోయింది. కానీ అతను ఏమీ చేయలేని పరిస్థితి. చిన్న దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు రఘురాం. అన్నపూర్ణ గారిని శాంతపరిచి మళ్ళీ తన దుకాణాన్ని ప్రారంభించాడు. కొంతసేపటి తర్వాత అన్నపూర్ణ గారు అక్కడి నుంచి లేచి ఎక్కడికో వెళ్ళిపోయింది. వాతావరణం చల్లగా ఉండటంతో చలికి వణుకుతూ అన్నపూర్ణ గారు ఫుట్పాత్పై బయట కూర్చొని ఏడవడం చూశాడు రఘురాం. అదే సమయంలో అన్నపూర్ణ గారిని చూసి అక్కడకు కొన్ని కుక్కలు వచ్చి దగ్గరగా మొరగడం ప్రారంభించగా ఆ వృద్ధురాలు ఒక్కసారిగా భయపడి అక్కడ నుండి లేచింది. అదే సమయంలో ఇదంతా చూసిన రఘురాం కుక్కల్ని తరిమేసి అన్నపూర్ణను పక్కన కూర్చోబెట్టి తన భార్యకు ఫోన్ చేశాడు. అన్నపూర్ణ గారి పరిస్థితి మొత్తం వివరించి, సీత, నా తల్లి అనారోగ్యంగా ఉన్నప్పుడు నా దగ్గర డబ్బు లేక ఆవిడ్ని బాగా చూసుకోలేకపోయాను అన్న మనోవేదన ఇప్పటికీ నన్ను బాధిస్తుంది. అందుకే అన్నపూర్ణమ్మని నాతో ఇంటికి తీసుకురావాలని అనుకుంటున్నాను అని చెప్పాడు. రఘురాం భార్య సీత చాలా మంచిది. మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా ఉన్న దాంట్లో 2 పూట్ల భోజనం అయినా ఇవ్వగలం కదా. మీరింకేం ఆలోచించకుండా అన్నపూర్ణమ్మ గారిని మన ఇంటికి తీసుకురండి అంది. ఇది విన్న రఘురాం సంతోషించి అన్నపూర్ణ గారిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అతని ఇల్లు చాలా చిన్నది. అక్కడ అతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత అన్నపూర్ణమ్మ గారు, బాబు, నా వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు. నా తలరాతలో దేవుడు ఏది రాశాడో అది జరుగుతుంది, కానీ నా వల్ల మీరు ఇబ్బంది పడకండి అంది. దానికి సీత, లేదు లేదు, మీరు మాతో ఇక్కడే ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. దేవుడు మీ తలరాతలో మాతో ఉండమని రాశాడు అనుకోండి, కాబట్టి ఇక నుండి మీరు ఈ ఇంట్లోనే ప్రశాంతంగా ఉండండి అంది. కొంతసేపటికి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేశారు.
కానీ అన్నపూర్ణ గారికి అసౌకర్యంగా ఉండడం గమనించిన రఘురాం, మా ఇల్లు కొంచెం ఇరుగ్గా ఉంది, కానీ మా గుండెల్లో మీకోసం చాలా స్థలం ఉంది. మా పిల్లల్ని మీ సొంత మనవళ్ళుగా భావించండి. ఇక నుంచి మీరు ఈ ఇంటి సభ్యులు అన్నాడు. ఆ మాటలకు అన్నపూర్ణ గారికి కన్నీళ్లు వచ్చాయి. రఘురాం సీతల తలలపై చేయి వేసి, మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నా సొంత కొడుకు కోడలు నన్ను తిరస్కరించిన కష్టకాలంలో మీరు నాకు మద్దతుగా నిలిచారు అని కన్నీళ్లు పెట్టుకుంది. మరుసటి రోజు ఉదయం రఘురాం స్నానం చేసి తన షాప్కి వెళ్ళాడు. పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఇంట్లో అన్నపూర్ణ గారు మరియు సీత మాత్రమే ఉన్నారు. సీత ఇంటి పనులు చూసుకోవడమే కాకుండా పిండి వంటలు తయారు చేసి అమ్మడం అన్నపూర్ణ చూసింది. నేను కూడా చాలా బాగా వంటలు చేస్తాను అంటూ నీ పనిలో నన్ను సహాయం చేయనివ్వు అని చెప్పి అన్నపూర్ణమ్మ గారు తన పనిలో సీతకి సహాయం చేయడం ప్రారంభించింది. ఆమె వారి కుటుంబంలో కలిసిపోయింది. ఇప్పుడు ఆమె కుటుంబంలోని మనిషిలా ప్రతి పనిలో పాల్గొంటుంది. ఇప్పుడు అన్నపూర్ణ గారి రాకతో సీత పిండి వంటల పని మరింత మెరుగుపడింది. ఎందుకంటే అన్నపూర్ణ గారు వంటలు చేయడంలో నిపుణురాలు. ప్రజలు అన్నపూర్ణమ్మ వంటల్ని చాలా ఇష్టపడడం ప్రారంభించారు. పిండి వంటలతో పాటు పచ్చళ్ళు, పొడులు, ఊరగాయలు చేసి అమ్మేవారు. అన్నపూర్ణ గారి చేతి వంటలకు గిరాకీ పెరిగింది. మెల్లమెల్లగా ఆర్డర్స్ రావడం మొదలయ్యింది. ఇంట్లో చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి. ఇంట్లో ఉంటూ అన్నపూర్ణ గారు పిల్లలను చూసుకునేవారు. మార్కెట్ నుండి కూరగాయలు తీసుకురావడం వంటి చిన్న చిన్న పనులను కూడా చూసుకునేవారు. రఘురాం, సీత తరచుగా ఎలాగైతే చెట్టుకు వేరు ముఖ్యమో అలాగే ఇంటికి పెద్ద దిక్కు చాలా అవసరం అనుకునేవారు. అన్నపూర్ణ గారి రూపంలో వారు ఆ లోటు తీరిపోయింది అనుకునేవారు. ఒకరోజు సీత ఇంటి పని చేసుకుంటూ ఉండగా అన్నపూర్ణ గారు, అమ్మా సీత, నేను కూరగాయలు కొనుక్కొని వస్తాను, ఒక సంచి ఇవ్వు అని కూరగాయలు కొనడానికి వెళ్ళారు. తిరిగి వస్తూ ఉండగా ఒక వికలాంగ బాలుడు లాటరీ టికెట్ అమ్ముతూ ఉండటం చూసింది. ఒక్కోటి 100 రూపాయలు, ప్రైజ్ మనీ 5 కోట్లు. అన్నపూర్ణను చూడగానే ఆ అబ్బాయి అన్నపూర్ణ గారి వద్దకు వచ్చి టికెట్ కొనమని, ఒకే ఒక టికెట్ కొనమని పదే పదే అడుగుతూ ఉండటంతో పేదవాడికి కొంత మేలు జరుగుతుందని అన్నపూర్ణ పిల్లవాడిపై జాలిపడి ఆ అబ్బాయి దగ్గర ఒక టికెట్ కొనింది. ఈ నెలాఖరుకు పేపర్లో విజేతను ప్రకటిస్తారని ఆ అబ్బాయి అన్నపూర్ణ గారికి చెప్పాడు. టికెట్ కొని ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత సీతకి కూరగాయలు ఇచ్చి మిగిలిన ఇంటి పని అంతా ఇద్దరూ కలిసి చేసుకున్నారు. కాసేపటికి ఇద్దరూ కలిసి ఒక ఫంక్షన్ కోసం స్వీట్స్ చేస్తూ ఉన్నప్పుడు అన్నపూర్ణ గారు తన చీర కొంగులో కట్టుకున్న లాటరీ టికెట్ తీసి సీతకి ఇస్తూ, సీత, ఇందాక బజారుకు వెళ్ళినప్పుడు ఒక వికలాంగ బాలుడు లాటరీ టికెట్ ఒకటి 100 రూపాయలు కొనమని పదే పదే అడిగాడు. ఆ చిన్న బాబును చూసి నేను ఇచ్చే ఈ 100 రూపాయలు ఆ పిల్లవాడికి అవసరం అవుతాయని ఓ టికెట్ కొన్నాను. ఈ నెలాఖరులో అంటే 4 రోజుల్లో విజేతను పేపర్లో ప్రకటిస్తారట. అవునా, పర్వాలేదులేండి, మీరు ఆ అబ్బాయికి ఏదో చిన్న సహాయం చేయాలని ఆలోచనతోనే కొన్నారు కదా, నేను దాచిపెడతాను టికెట్ని అంటూ తీసుకుంది. 4 రోజులు గడిచాయి. లాటరీ టికెట్ విజేతను ఈరోజు పేపర్లో ప్రకటిస్తారు అని రఘురాం మరియు పిల్లలు వెళ్ళిపోయాక అన్నపూర్ణ గారు, సీత పేపర్లో ఆతృతగా చూడడం ప్రారంభించారు. మూడో విజేతగా 50 లక్షలు, కానీ వీళ్ళ నెంబర్ లేదు. రెండో విజేతగా 1 కోటి, అక్కడ వీళ్ళ నెంబర్ లేదు. మొదటి విజేత 5 కోట్లు అని నెంబరు చూసిన సీత సంతోషానికి హద్దులు లేకుండా పోయింది. అన్నపూర్ణ గారిని హత్తుకొని మనం మొదటి విజేతగా 5 కోట్లు గెలిచాం అని ఇద్దరూ సంతోషంతో గెంతుతూ కేకలు వేశారు. చిన్న పని ఉండి ఇంటికి వచ్చిన రఘురాం, ఏం జరిగింది, ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు అన్నాడు. వెంటనే సీత భర్తని కౌగలించుకొని, మనకి లాటరీ తగిలిందండి, అది కూడా 5 కోట్లు అని న్యూస్ పేపర్ ఫస్ట్ విన్నర్ నెంబర్ చూపించింది. ఇదంతా చూసిన రఘురాం తన కళ్ళను తానే నమ్మలేక అడిగాడు, నిజంగా లాటరీ వచ్చిందా అని. అన్నపూర్ణ గారు సంతోషంగా నవ్వారు. ఇప్పటి నుంచి మన జీవితాల్లో సంతోషాలే అంటూ ముగ్గురు ఎంతో ఆనందించారు. 2 రోజుల తర్వాత న్యూస్ పేపర్లో ఇచ్చిన అడ్రస్కి వెళ్ళి డబ్బులు తీసుకోవాలి. 2 రోజుల తర్వాత కుటుంబం అంతా కలిసి వెళ్ళి డబ్బు తీసుకున్నారు. ఇంత పెద్ద మొత్తం మొదటిసారి చూసిన వారి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. కొంతకాలం తర్వాత తమ కోసం ఒక మంచి సొసైటీలో విలాసవంతమైన ఫ్లాట్ కొన్నారు.
ఇప్పటి వరకు ఒక చిన్న గదిలో వంట పని చేసిన అన్నపూర్ణ, సీత లాటరీ డబ్బుతో ఒక హోటల్ తెరిచారు. అక్కడ వారు హోమ్ మేడ్ ఫుడ్స్ తయారు చేయడం ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే వారి పని ప్రసిద్ధి చెందింది. నగరంలో వీరి హోటల్ పేరు నలుమూలలా విస్తరించడం ప్రారంభించింది. ఇప్పుడు వారికి సహాయం చేయడానికి కొంతమంది పని వాళ్ళను కూడా నియమించుకున్నారు. వ్యాపారం రోజు రోజుకు రెట్టింపు అయింది. ఇదే నగరంలో అన్నపూర్ణ గారి వియ్యంకులు కూడా ఉండేవారు. ఎప్పుడైతే అన్నపూర్ణ గారు కోటీశ్వరులు అయ్యింది, అలాగే పెద్ద వ్యాపారాన్ని నడుపుతుందని తెలిసి ఆవిడ ఆశ్చర్యపోయారు. వెంటనే తన కూతురు అంటే అన్నపూర్ణ గారి కోడలు రోజాకు ఫోన్ చేసి, రోజా, ఇది ఒక అద్భుతంగా ఉంది, నా చెవులను నమ్మలేకపోతున్నాను అని అన్నపూర్ణ గారి గురించి చెప్పింది. తన తల్లి మాటలు విన్న రోజా, అమ్మ, నువ్వేం మాట్లాడుతున్నావు? నిజంగానే మా అత్తయ్య కోటీశ్వరాలయ్యిందా అంది. మీ అత్తగారి గురించి నగరం అంతా చర్చనీయాంశం అవుతుంది. మీ అత్తగారికి 5 కోట్ల లాటరీ తగిలిందట. ఆ డబ్బుతో మీ అత్తగారు సొంతంగా వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదిస్తున్నారు. ఇది విన్న రోజా చేతిలో నుండి ఫోన్ కింద పడిపోయింది. ఆమెకు మైకం వచ్చింది. ఆమె కాళ్ళ కింద నేల కనిపించనట్లయింది. ఈ సంఘటన మొత్తం అరుణ్ ఇంటికి రాగానే చెప్పింది. అరుణ్ షాక్ అయ్యాడు. కానీ పశ్చాత్తాపం పడడం తప్ప ఇప్పుడేం చేయగలడు? ఒకరోజు ఆఫీస్ నుండి అరుణ్ ముఖం వేలాడుతూ ఇంటికి తిరిగి వచ్చి రోజాతో, కంపెనీలో చాలామందిని జాబ్ నుంచి టెర్మినేట్ చేశారు. నేను కూడా కొత్తగా జాయిన్ అయ్యాను కదా, నా ఉద్యోగం కూడా పోయిందని చెప్పాడు. ఇది విన్న రోజా వెంటనే తల పట్టుకొని కూర్చుంది. మరుసటి రోజు రోజా తన తల్లికి ఫోన్లో ఇదంతా చెప్పి, అమ్మ, నాకేమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు మా అబ్బాయిని ఉన్నత చదువులు చదివించాలని ఎన్నో కలలు కన్నా, కానీ ఇప్పుడు ఆయన ఉద్యోగమే పోయింది అని ఏడుస్తున్న కూతుర్ని తల్లి ఓదారుస్తూ, దాని గురించి ఆందోళన చెందడానికి ఏముందే, మీ అత్తగారి దగ్గర ఇప్పుడు కుబేరు లాంటి నిధి ఉంది, ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెకు క్షమాపణ చెప్పండి అంది. వెంటనే రోజా అరుణ్ దగ్గరకు వెళ్ళి, మీ అమ్మగారు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు, మీ అమ్మని సహాయం అడుగుదాం, ఆమెను క్షమించమని ప్రాధేయపడదాం అని చెప్పింది. వేరే దారి లేని అరుణ్ భార్య ఇచ్చిన సలహాని అంగీకరించారు. వెంటనే అరుణ్, రోజా కొడుకుతో సహా అన్నపూర్ణమ్మ గారు నడిపే హోటల్కి చేరుకున్నారు. అక్కడికి చేరుకోగానే అక్కడ జాతరలా జనాలే జనాలు. కొంతసేపటికి ఎలాగో అలా గుంపులో నుంచి హోటల్ లోపలికి వచ్చారు. వాళ్ళ అమ్మ విలాసవంతమైన కుర్చీలో కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తూ ఉండటం చూశారు. ఇదంతా చూసిన అన్నపూర్ణ గారి కొడుకు కోడలు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలాసేపటికి జనం తగ్గుముఖం పట్టడంతో రోజా, అరుణ్ అన్నపూర్ణ గారి పాదాలపై పడి, అమ్మ, దయచేసి మమ్మల్ని క్షమించండి, మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది అన్నారు. అదే సమయంలో అన్నపూర్ణ గారు, ఎవరి తల్లి, ఎవరి అమ్మ? నాకు ఒకే ఒక కొడుకు కోడలు ఉన్నారు. నా కొడుకు పేరు రఘురాం, కోడల పేరు సీత. కన్న కొడుకు నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళినప్పుడు నాకు వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ తన కస్టమర్లను అటెండ్ అవ్వడానికి లేవగానే వెనుక నుండి అరుణ్ పిలిచాడు. ప్లీజ్ అమ్మా, మా తప్పుని క్షమించు. ఇప్పుడు నా ఉద్యోగం కూడా పోయింది. నాకు వేరే చోట కూడా ఉద్యోగం రావడం లేదు. నీ దగ్గరికి తప్ప మేం మాత్రం ఎక్కడికి వెళ్ళగలం? పెద్ద నేరం చేశామని గ్రహించాం. ఇకనైనా క్షమించు అన్నాడు. అది విని అన్నపూర్ణ గారు ఇలా అన్నారు. దీన్నే భగవంతుడు చేసే న్యాయం అంటారు. భగవంతుడు అందరినీ చూస్తూ ఉంటాడు. పాపం చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు అన్నారు. కోడలు, అత్తయ్య, మేము మీతో కలిసి జీవించాలి అనుకుంటున్నాం అంది. కానీ నేను మీతో జీవించాలి అనుకోవట్లేదు. నా వృద్ధాప్యంలో నేను గౌరవంగా జీవించాలి అనుకుంటున్నాను. ఇప్పటికే ఒకసారి మీ చేతిలో మోసపోయాను. ఇంకొకసారి మిమ్మల్ని నమ్మి మీతో పాటు రాను అంది అన్నపూర్ణ. మీ ఆస్తిపై మాకు కూడా హక్కు ఉందని మీరు మర్చిపోతున్నారా అత్తయ్య అంది కోడలు. అప్పుడు అన్నపూర్ణ గారు అన్నారు, మీరు ఇద్దరు ఏ హక్కు గురించి మాట్లాడుతున్నారు? నన్ను రైల్వే స్టేషన్లో వదిలేసిన రోజునే ఆ హక్కు ముగిసిపోయింది. తల్లి మాట విన్న తర్వాత కొడుకు కోడలు ఏమీ మాట్లాడలేక తల వంచుకున్నారు. అప్పుడు అన్నపూర్ణ గారు, మీరు ఇక్కడికి గెస్ట్లు కాబట్టి ఏదైనా తిని వెళ్ళండి అని చెబుతూ అన్నపూర్ణ ముఖంలో గర్వంతో కూడిన చిరునవ్వుతో తన పనిలో నిమగ్నమైంది. ఇదండి ఈరోజు కథ. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.